సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే 40 ఓట్ల నుంచి ఒక చిగురుమామిడి జిల్లాలోనే 380 ఓట్లు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని వేదిక మీదకి రావచ్చు. వీరు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. మన లింగాన సిద్దిపేట జిల్లాకి అయితే రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్. గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉండే. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కలతనే.